జై శ్రీమన్నారాయణ. శ్రద్ధ, దా కూర్చో. మనం మళ్ళీ హనుమాన్జీ గురించి చెప్పుకుందాం. ఇంతకుముందు మనం సీతాదేవి ఎలాగైతే ఉందో వర్ణించుకున్నాం. అంటే బురదలో కమలం ఉద్భవించిన ఆ బురద ఎలాగైతే కమలానికి అంటుకోదో అలాగే సీతాదేవికి కూడా ఆమె మకిలి చీర కట్టుకున్నా కూడా ఆమె యొక్క తేజస్సు ఎక్కడా దాగలేదు, అలా ప్రకాశిస్తూ ఉందన్నమాట. అదే కదా మనం చెప్పుకున్నాం. అంతే నాయనమ్మా, చెప్పు చెప్పు. అయితే అనుకుంటున్నాడు హనుమ, ఒకవేళ ఎవరైనా దేవతా స్త్రీ ఏ శాపం కారణంగానైనా ఆకాశం నుంచి జారిపోయిందా అని ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే దేవకన్యలందరూ కూడా అలా విహారానికి వస్తూ ఏ మునులనో ఋషులనో కోపగించుకునేలాగా ప్రవర్తించడం, వాళ్ళ శాపానికి గురై అదేమని భూమి మీద పడడం జరుగుతూ ఉంటుంది. అందుకని అలాంటిది ఏమైనా జరిగిందేమో అని ఒక ఇంత అనుమానించాడు. జానకి మాత రాముడు దగ్గర లేడు కనుక తనకెందుకని తన నగలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఒక మూట కట్టేసి చెట్టు కొమ్మకి తగిలించేసింది. ఆ మూటలో ఉన్న నగలన్నీ కూడా సామాన్యమైనవి కాదు, అత్యంత అమూల్యమైన రత్నాలు పొదిగినవి. కానీ ఆవిడికి వాటి మీద ఏమాత్రం మనసు లేదు. సహజంగా ఆడవాళ్ళకి నగలంటే ప్రాణం కదా. అయినా సరే ఆవిడ కూడా సహజంగా నగలంటే ఇష్టమే. ముందు రాముడు, తర్వాతే ఏదైనా. కనుక అవన్నీ తీసేసి చెట్టు కొమ్మ మీద పెట్టేసింది. రాముడు వస్తాడు, తను రక్షిస్తాడు, రావణుల్ని తగిన విధంగా దండిస్తాడని ఆ నమ్మకంతోనే జీవిస్తాను. కానీ రోజులు గడిచిపోతున్నాయి, రాముడు రావట్లేదు. రావణాసుడు ఒక టైం పెట్టాడు, ఆ టైంకి లోపల రాగలడా లేడా అని, అంతే తప్ప రాముడు రాడని కాదు. ఇవన్నీ హనుమ చెట్టు మీద కూర్చుని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. కొమ్మకే కదా ఉంది మూట, మూటని అన్ని జాగ్రత్తగా, ఎందుకంటే ఆయన మామూలు వానరుడు కాదు, మహాజ్ఞాని. ఏదైనా సరే అలా చూస్తే ఇలా పట్టేయగలడు. అందులో ఏమున్నాయో కూడా ఆవలించకుండా పేగలు లెక్కడం అంటారు కదా, అలాగా మూట వెప్పకుండానే మూటలో ఏమున్నాయో కనిపెట్టేస్తున్నాడు. చూస్తూ జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. ఆ మూట కూడా పల్చటి గుడ్డకి చెట్టతో మూట కట్టి ఉంది. ఆ నగలన్నీ కూడా దానివల్ల తెలుస్తున్నాయి. అవన్నీ శ్రీరామచంద్రుడు ఎలాగైతే చెప్పాడో, ఏ గుర్తులైతే చెప్పాడో అవన్నీ చక్కగా కనిపిస్తున్నాయి. ఇక హనుమ ఆనందానికి హద్దులు లేవు. ఆహా, ఏమి నా భాగ్యం, ఎలాగైతే నేను సీతామాతను చూశాను అని పట్రా అని ఆనందం పొందాడు. అయినా కూడా తనలోని భావాల వల్ల కలిగిన స్పందనల వలన ఏ ఇబ్బంది కలగకూడదని నిగ్రహించుకుని సరైన సమయం కోసం ఆ చెట్టు కొమ్మల్లో కూర్చొని ఎదురు చూస్తున్నాడు. అలా ఎదురు చూస్తూ బాధపడుతున్నాడు. ఏమిటి విధి చిత్రం, రాజుల్లో మహర్షి వంటి వాడు జనక మహారాజు, ఆయనకు కూతురు, ఇంకా దేవతలకు కూడా సహాయం చేయగల గొప్ప శౌర్యం పరాక్రమం గల దశరథ మహారాజు గారికి పెద్ద కోడలు, కోసల దేశ మహారాజు కూతురైన కౌసల్యాదేవి ముద్దుల కుమారుడైన శ్రీరాముడికి భార్య. అటువంటి జానకి ఇంతటి కష్టకాలమా అని చాలా బాధపడ్డాడు. భర్త దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర ఎన్ని సౌకర్యాలున్నా కూడా అవన్నీ వ్యర్థమని తలిచి అంతఃపురాన్ని విడిచిపెట్టి రాముడితో 14 సంవత్సరాలు వనవాసానికి బయలుదేరిన పరమ పతివ్రత. ఎందుకంటే రాముడిని ఒక్కడనే వనవాసాలకు వెళ్ళమని కోరింది తప్ప రాముడితో పాటు లక్ష్మణుణ్ణి సీతని వెళ్ళమని కైకేయీదేవి కోరలేదు. అది కూడా సరస్వతీదేవి ఆవిడ నోటి మీద ఉండి ఆ రోజుని అది పలికించింది. సరస్వతీదేవి అలా ఎందుకు పలికించింది అంటే రాముడు రావణాసురుణ్ణి చంపాలంటే
అడవులకు వెళ్ళాలి కదా. అడవులకు ఎందుకు వెళ్ళాలి అంటే అడవులకు వెళ్తేనే కదా అక్కడ రాక్షస సంహారం జరుగుతుంది. ఆ నోట ఈ నోట రావణాసురుడు చెవిన పడుతుంది. ఆ పడినప్పుడు ఈ మొత్తం బయోడేటా అంతా కనుక్కుంటాడు. అవన్నీ కనుక్కొని ఎదురొస్తాడు కదా రాముడికి. రాముడికి ఎదురొచ్చినప్పుడు యుద్ధం జరుగుతుంది. అంతేగాని రాముడు అయోధ్యలో కూర్చుని పాలిస్తే లంకలో వేరే లోకాల మీద దండయాత్రలు చేస్తే వీళ్ళిద్దరికీ ఎక్కడ కనెక్ట్ అవుతుంది? అవును కదా. ప్రతిదీ కూడా దైవ నిర్ణయాన్ని బట్టే జరుగుతుంది. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఇద్దరు కలుస్తారు. దానివల్ల మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. అప్పుడు మంచి జరిగి తర్వాత కాలంలో మంచి చెడుగా మారచ్చు. అప్పుడు చెడు జరిగి తర్వాత కాలంలో అది మంచిగా మారచ్చు, లేదా యథాతథంగా కూడా కొనసాగచ్చు. కనుక ఇవన్నీ దైవ నిర్ణయాలే. అలాగే ఇది కూడా. ఇక రాముడితోటి నీడలాగా సీతాదేవి రావడం వలన పాపం ఇప్పుడు ఈవిడికి ఈ కష్టాలు వచ్చాయి. హనుమంతుడు తలచి తలచి అలా బాధపడుతూ చాలాసేపు అలా కూర్చుని చూస్తున్నాడు. అక్కడ రాముడు పడుతున్న బాధను చూశాడు, ఇక్కడ జానకి మాత బాధని చూస్తున్నాడు. నిజంగా చరిత్రలో నిజమైన గొప్ప ప్రేమ ఉంది అంటే అది సీతారాముల ప్రేమే అని చెప్పాలి. అలా అయితే ఇక్కడ నాకు అనుమానం, అడగనా? నాకు తెలుసు నీకు వచ్చే అనుమానాలన్నీ, కానీ అవి తెలుసుకోవాలంటే నువ్వు పూర్తిగా కథ తెలుసుకోవాలి. అప్పుడు నీకు చక్కగా అర్థమవుతుంది. అనుమానం కూడా దానంతట అదే తీరిపోతుంది. అప్పుడు కూడా తీరకపోతే అడుగు, నేను చెప్తాను. సరేనా? సరే, కానీ అప్పటిదాకా గుర్తుండాలి కదా. గుర్తు లేకపోయినా పర్లేదు, తీరతాయి. అంతటి ప్రేమను చూసిన ఎవరికైనా కూడా దాన్ని గెలిపించడం కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. అందులో రాముడి మీద అపారమైన భక్తి గల హనుమ ఈ విషయంలో ఏమైనా ఆలోచిస్తాడా? వెనక ముందు ఆలోచించడు. ఏదైనా సరే ఆ కార్యం చేసి తీరుతాడు. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న, ఇది మాత్రం వాయిదా వేయకుండా చెప్పు. ఇప్పుడే చెప్పాలి, సరేనా? సరే అడుగు. రాముడు ఆంజనేయ స్వామి కొత్తగానే కదా పరిచయం అయ్యాడు. మరి ఆయన అంటే ఎందుకు అంత భక్తి? దానికి కారణం ఏంటి? మంచి ప్రశ్న అడిగావు. ఆంజనేయ స్వామి ఎవరు కుమారుడు చెప్పు, నీకు తెలుసు కదా. అంజనీదేవి కుమారుడు, ఆవిడ భర్త కేసరి. కానీ వాయుదేవుని వరం వల్ల అంజనీదేవి కలిగాడు కనుక మారుతి అని అంటారని నువ్వే చెప్పావు ఇంతకుముందు. అవును, సరిగానే చెప్తావు. మరి గురువు ఎవరు? గురువు సూర్య భగవానుడు అని అప్పుడెప్పుడో నువ్వే చెప్పావు కదా. అవును, సూర్యభగవాన్ వద్ద విద్య అంటే 4 వేదాలు, 6 శాస్త్రాలు, 9 వ్యాకరణాలు నేర్చుకున్నాడు. అలా నేర్చుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అందులో సూర్యభగవానుడి దగ్గర అలా నేర్చుకుని ఆయననే సర్వస్వంగా భావించి అంకితం అవ్వాలనుకున్నాడు. కానీ సూర్యభగవానుడు జన్మకారణాన్ని గురించి చెప్తూ, నువ్వు శ్రీరాముడి గురించి జన్మించిన వాడు, నీ సర్వం ఆయనే కనుక ఆయన వచ్చే వరకు ఆయన నామాన్ని స్మరిస్తూ కాలం గడపమని హనుమకు తెలియజేస్తాడు. గురువే దైవాన్ని చూపే మార్గదర్శుడు కనుక ఆయన మాటని శిరోధార్యంగా తీసుకున్నాడు హనుమ. అంతేకాకుండా మరి ఆయన్ని ఎలా గుర్తించాలి అని కూడా అడిగాడు. అడిగితే సూర్యభగవానుడు ఒక ఆభరణాన్ని ఇచ్చి, ఇది రామునికి తప్ప మరెవరికీ కనపడదు, ఆయనే నిన్ను గుర్తుపడతాడు అని ఆయనలోని కొన్ని రూపలక్షణాలను కూడా తెలియజేస్తాడు. హనుమ అప్పటి నుండి ప్రతినిత్యం రాముని రాక ఎదురు చూడటమే హనుమ దినచర్యగా మారిపోయింది. ఆ విధంగానే చాలా కాలానికి సీతాదేవి ఎడబాటు కారణంగా సీతను వెతుక్కుంటూ కిష్కిందకు రావడం, హనుమని పిలవడం అంటే గొప్ప దవడలు గలవాడా అని అర్థం. అలా సంబోధించడం, తన కంఠంలోని ఆభరణం గురించి అడగడం, ఇలా జరిగిందనమాట. ఆ క్షణంలో తను ఇంతకాలం ఏ రాముని కోసం ఎదురు చూస్తున్నాడో
ఆ రాముడే కనిపించడంతో శరణాగతుడైపోయాడు. అది హనుమ గురువు గారైన సూర్య భగవాను మీద గల అపారమైన భక్తి విశ్వాసాలకు గుర్తు. ఇది విషయం. సరే, ఇక విషయంలోకి వెళ్తే హనుమ సీతామాత కూర్చున్న చెట్టుపైనే కూర్చుని సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. అలా చూస్తూ ఉండగా 3 జాములు గడిచిపోయి 4వ జాములో ప్రవేశించింది కాలం. అంటే సూర్యోదయానికి సుమారుగా 3 గంటల ముందు. హనుమకు దూరంగా రావణాసురుని భవనం నుండి మంగళ వాయిద్యాల శబ్దాలు, అలాగే రావణుడికి మేలుకొలుపులు, అలాగే అక్కడ పండితులు చేసే నిత్య పూజలు, హోమ కార్యక్రమాలు, వేద మంత్రోచ్చరణలు ఇవన్నీ ఎంతో అద్భుతంగా స్పష్టంగా వినిపిస్తున్నాయి. రావణుడు లేచి తన దినచర్యలో భాగంగా సూర్యోదయానికి ముందే శాస్త్ర విధానమైన అన్ని విధులను నెరవేర్చుకున్నాడు. ఇన్ని చేస్తున్న సమయంలో కూడా అతని మనసులో సీత మీద మోహం అలాగే ఉంది. అనన్య సామాన్యమైన అందంతో మండోదరి నిత్యం తనతోనే ఉంటుంది. తమకు అప్సరసలలో ఎవరు సాటి రాగలరు అన్నట్లుండే అనేక మంది స్త్రీలు కూడా రావణుని చుట్టూ ఉన్నారు. కానీ వీరెవ్వరి మీద కాకుండా సీత మీద మాత్రమే మోహం గలవాడే త్వరగా విధులన్నీ పూర్తి చేసేసుకున్నాడు. 100 మంది భార్యలతో కలిసి వారందరూ అనేక సేవలు చేస్తూ. అదేంటి, నడుచుకుంటూ వచ్చేవాడికి చేయడానికి ఏం సేవలు ఉంటాయి? మళ్ళీ స్పీడ్ బ్రేకర్ వేసావా? వింటే కదా తెలిసేది. సరే సరేలే, చెప్పమ్మా. కొందరు అతడిపై పన్నీరు జల్లుతున్నారు, మరికొందరు పువ్వులు వేస్తున్నారు, మరికొందరేమో ఛత్రం అంటే గొడుగు పట్టుకున్నారు పుచ్చుకుని, ఇంకొందరు అతను వెనకాల జారుతున్నట్లుండే పొడవాటి వస్త్రాన్ని సంభాలిస్తున్నారు. ఇలా వెనక అనేక రకాలుగా సేవలు చేస్తూ ఇవన్నీ హనుమ చెట్టు మీదకు చూస్తున్నాడు. అలా వస్తున్నారన్నమాట. హనుమకి ఒక్క క్షణం అర్థం కాలేదు, వచ్చేది ఎందులో అన్నట్లు ఉన్నాడు రావణుడు. వస్తుంటే ఎలా ఉందంటే వర్షం వచ్చే ముందు మేఘాలు కదులుతున్నట్లున్నా అన్నాడు. అతన్ని అనుసరించి వస్తున్న దివ్యమైన అందగత్తెలందరినీ చూస్తుంటే ఆ మేఘంతో పాటుగా మెరిసే మెరుపు తీగల వలె కనిపిస్తున్నారు. వాళ్ళకి సగం నిద్రలో ఉన్నారు పాపం. రావణాసురుడి కంటే అలవాటు కాబట్టి ప్రాతకాలాన్నే లేచేసి బ్రహ్మముహూర్తంలో లేచి అన్నీ చేసుకుంటాడు. కానీ వీళ్ళకి అలా కాదు కదా, వీళ్ళు శుభ్రంగా మందు తాగేసి ఉన్నారు, తాగేసి పడిపోయారు. కానీ రావణాసురుడు లేచినప్పుడు వీళ్ళు కూడా లేవాలి, తప్పదు. అందులో అశోకవనానికి వస్తుంటే వీళ్ళతో పాటే వస్తాడు, సైన్యాన్ని తీసుకుని రాడు. కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో వస్తున్నారు. సగం నిద్రలో నడవడం వలన అడుగులు తడబడుతున్నాయి. తాగేసిన మైకం దిగలేదు కదా, దానికి సాయం నిద్ర సగం. ఈ ప్రభావాలు ఇంకా వదలకపోవడం వల్ల అలా గబగబా వస్తుంటే వాళ్ళ జుట్టు రేగిపోయి దాన్ని కూడా సరి చేసుకోవాలన్న సోయ లేదు వాళ్ళకి. అలాగే వదిలేసి రావణుని అనుసరించి వచ్చేస్తున్నారు. రావణాసురుడు సమీపిస్తున్న కొద్దీ అతని తేజస్సు స్పష్టంగా కనిపిస్తుంది. కారణం నిత్య విధులు, శివార్చనలు, యజ్ఞ యాగాది క్రతువులు, తపస్సు కారణం. కానీ సీతాదేవిని చూసినప్పటి నుండి ఆ నిష్ఠానుష్ఠాన సమయాలలో కూడా అతని మనసు కామాగ్నితో రగిలిపోతోంది. దానిని తగ్గించుకోవడానికి ప్రయత్నించవలసిన రావణుడు అటువంటి ప్రయత్నాలు ఏం చేయకుండా అంటే నిత్య కార్యక్రమాలన్నీ కూడా త్వరగా ముగించేసుకుని సీతను చూడాలనే ఆలోచనలో పడిపోవడం అతని పతనానికి కారణమైంది. దీన్నే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా చెప్పాడు. అది వింటే అర్థం చేసుకుని ఆచరించగలిగితే ఈ రోజుల్లో కూడా చాలా అద్భుతంగా జీవించవచ్చు. కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? మనం రామాయణంలో దానికి కృష్ణ పరమాత్మ దానికి సంబంధం ఏంటి? వసు పిచ్చిదానా, రాముడు ఎవరు? సాక్షాత్ శ్రీమన్నారాయణ. అవునా? కృష్ణ పరమాత్మ ఎవరు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. ఇద్దరూ శ్రీమన్నారాయణుడే. కాబట్టి ఆ యుగంలో ధర్మాన్ని ఆచరించి ఎదిరా ధర్మం ఇలా ఉండాలని రాముడు అంటే శ్రీరామచంద్రుడు మర్యాదా పురుషోత్తముడు, ధర్మానికి ప్రతిరూపంగా వెలిగే శ్రీరాముడు ఆచరించి చూపించాడు. అది త్రేతాయుగ ధర్మం. ఇక ద్వాపరంలో కృష్ణ పరమాత్మగా వచ్చిన శ్రీమన్నారాయణ ఏం చేశాడు? ఏది ధర్మమో చూపించి చెప్పి దగ్గరుండి పాండవుల చేత ఆచరింపజేశాడు. కాబట్టి పాండవులకు విజయం లభించింది. అలాగే
గీతా గీతా శ్లోకాల్లో 700 శ్లోకాలు కూడా మన జీవితాన్ని ఎన్నో అద్భుతమైన శిఖరాలను అధిరోహించేలా చేస్తాయి. వాటి గురించి కూడా మనం త్వరలో మాట్లాడుకుందాం. చెప్తాను నీకు అది చక్కగా అర్థమయ్యేలాగా, నీకు అవసరమైనవన్నీ కూడా నేను చెప్తాను. ఇప్పుడు మరి కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో అడిగావు కదా, చెప్తున్నాను విను. ఇది 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 62, 63 శ్లోకాల్లో చక్కగా తెలియజేశాడు. ఝాయతో విషయాన్ పుంసః సంగస్తేషు పజాయతే సంఘా సంజాయతే కామః కామాత్ క్రోధా విజాయతే. ఇది 62వ శ్లోకం. ఇక 63వ శ్లోకంలో క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహా స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సరే అలా చూడకు, నేను చెప్తాను కదా. దాని అర్థం ఏంటంటే, ఎప్పుడు దేని ఎందైనా మనసు లగ్నం చేస్తే అది క్రమంగా దాని మీద విపరీతమైన ఇష్టంగా మారుతుంది. దానిని ఎలాగైనా పొందాలనే కోరిక కలుగుతుంది. ఆ క్రమంలో ఏదైనా ఆటంకాలు ఎదురైతే పట్టరాని కోపం వస్తుంది. ఆ కోపం వల్ల వివేకాన్ని కోల్పోయేలాగా దాని ప్రభావం పడుతుంది. దాని ప్రభావంగా మతి తప్పి ప్రవర్తించడం జరుగుతుంది. ఈ క్రమంలో చివరికి అధోగతి పాలవడం జరుగుతుందని తెలియజేశాడు. అది దీని అర్థం. జీవితంలో పాటించడానికి ప్రయత్నం చేసేవారు ఆ ప్రయత్నంలో విజయం సాధించినట్లయితే జీవన్ముక్తులై చివరికి అసాధ్యం అనుకునే మోక్షాన్ని కూడా సునాయాసంగా పొందగలరు. మంచి విషయాల యందు కోరిక కలిగి ఉండాలి. మంచి కోరిక అంటారు అన్నమాట. దాన్ని కామ్యము అంటారు. కామ్యము, కామము రెండిటికీ తేడా ఉంది. కామ్యములో మంచి విషయాల మీద ఉన్న శ్రద్ధ కామ్యము, చెడ్డ విషయాల మీద ఉన్న శ్రద్ధ కామము. కామము మంచిది కాదు, కామ్యమే మంచిది. నాకు సరిగా అర్థం కాలేదు, కొంచెం చెప్తావా? చెప్తాను కానీ నేను చెప్పిన దాన్ని 1-2 సార్లు నువ్వు ఆలోచించు. తర్వాత మనం భగవద్గీత విషయంలో మాట్లాడుకుంటాం కదా, అప్పుడు నీకు ఈ శ్లోకం వస్తుంది. అక్కడ చక్కగా నీకు చెప్తాను, సరేనా? ఇప్పుడు రామాయణంలో ఉన్నాం కాబట్టి, అంటే హనుమద్విజయం అనే చక్కటి చాప్టర్లో ఉన్నాం కాబట్టి దీని గురించి మాట్లాడుకుందాం, సరేనా? సరేలే. ఇప్పుడు రావణ స్థితి బుద్ధినాశనమైన స్థితి కాబట్టే తనని ప్రేమించి వచ్చి వివాహమాడిన అంతమంది సురకన్యలను మించిన అందగత్తెలను కాదని, వీరందరినీ మించి దివ్యమైన తేజస్సుతో వెలిగిపోయే భార్య అయిన మండోదరిని కూడా కాదని, ఈ పోని కనీసం తన మొహం కూడా చూడని గడ్డిపోచ కంటే అధమంగా భావించి మాట్లాడే సీతామాత మీద ఇంత వ్యామోహం చూపిస్తున్నాడంటే మరి అది పోగాలమే కదా. అవునవును. హనుమ రావణుని తేజస్సు చూసి అవాక్కయ్యాడు. రాత్రిపూట సీతను వెతికే క్రమంలో హనుమ రావణుణ్ణి పట్టించుకోలేదు, కేవలం స్త్రీలను మాత్రమే పరిశీలించాడు. సమయం తక్కువగా ఉండడం వల్ల గబగబా వచ్చేసాడు. కానీ ఇప్పుడు దగ్గరగా వచ్చి నిలిచినేసరికి ఇంతటి తేజస్తా రావణుడిదని ఆశ్చర్యపోయాడు. రావణుడు ఎలా ఉన్నాడంటే, ఇనుముతో విగ్రహాన్ని తయారు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. ఆ కళ్ళు చాలా తీక్షణంగా ఎదుటివారిని భయపెట్టేలాగా, భయభ్రాంతులకు గురి చేసేవిగా ఉన్నాయి. అతడు నేరుగా వచ్చి సీత ముందు నిలబడ్డాడు. అతడు రాగానే సీతామాత మొన్న పెద్ద గాలివాన వచ్చినప్పుడు మన పెరట్లో ఉన్న అరటి చెట్టు ఎలాగైతే పడిపోయిందో అలాగే ఒక్కసారిగా కూలబడి తనను కూర్చున్న చోట చెట్టుకు జారలబడి కాళ్ళు ముడుచుకుని సహజంగానే జాగ్రత్తగా పొందిగ్గా ఉండే సీతామాత మరింత జాగ్రత్తగా తన చీరను మరింత సరి చేసుకుని మొహం పక్కకి తిప్పుకుంది. అంటే ఎవరైనా స్కూల్లో సరిగా పాఠాలు వినకుండా అలర్ట్ చేస్తుంటే మాస్టర్ వాళ్ళ అమ్మకి నాన్నకి కంప్లైంట్ చేసినప్పుడు ఆ పిల్లలు ఇంటికి వచ్చి ఏమంటారో, ఏం తిడతారో, ఏం కొడతారో అని భయపడుతూ మూల నక్కుతారు చూడు, అలా ఇప్పుడు ఎవరు లేరనుకో, పాపం ఆవిడ కూడా అలానే రావణుణ్ణి చూసి చాలా భయపడిపోయింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మళ్ళీ ఎపిసోడ్ని తప్పకుండా చూడండి. మీకు ఇది నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాబు. ఎందుకంటే నలుగురికి తెలియాలి కదా, వ్యూస్ కూడా తక్కువ వస్తున్నాయి. మరి మాకు వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి కదా. అందుకే అందరూ వినండి, చూడండి, చక్కగా అర్థం చేసుకోండి, మమ్మల్ని ప్రోత్సహించండి. సరే మరి ఉంటా.